పైన అమ్మాయి రీతు ఉంటుంది కదా, రీతు బర్త్డేనంట ఇవాళ. మార్నింగే కలిసానులేండి. బర్త్డేనంట. ఇంకా ఏంటి రీతు, నీకు బర్త్డే కదా, నువ్వు స్కూల్కి వెళ్ళవా అంటే, స్కూల్ లేదు కదా నిన్ననా రేపు ఏదో చాక్లెట్స్ ఇస్తుందంట. పాపం బాగా దగ్గొస్తుందండి రీతుకి. ఇంకా బర్త్డే అనేసి కేక్ పట్టుకొని వచ్చారు. ఆఫ్టర్నూనే కట్ చేశారంట. పిల్లలందరినీ పిలిచారనమాట. నందు అన్వి కూడా వచ్చారు. బోలెడు కేక్ తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకమ్మా కేక్ ఇవన్నీ అంటే, తినండి అక్క అనేసి చెప్తుంది అనమాట రీతి వాళ్ళ మదర్. ఇంకా బోలెడ్ కేక్ అది తీసుకొచ్చిస్తే ఇంకా కొంచెం తీసి అలా ఆ రీతికి పెట్టాను. మామూలుగా బుగ్గలకి అలా రుద్దుతూ ఉంటారండి కేక్ ని. ఏంటో నాకు అసలు ఇష్టం అనిపించదు అలా రుద్దడము. ఇప్పుడు అంతా బర్త్డేస్ చేసుకోవడమేమో కానీ పిల్లలు కాలేజెస్ స్కూళ్ళల్లో మొహాలకే రుద్దుకుంటా ఉంటారనమాట. ఇంకా కేక్ అదో పిల్లలు పక్కన పిల్లలు కూడా వచ్చారు. ఇంకా బర్త్డే అనేసి కేక్ తీసుకొస్తే ఆ కేక్ తీసుకున్నాను. ఇంకొంతసేపు అలా మాట్లాడుతున్నాను. విపరీతమైన గాలి వస్తుందండి. ఏంటో మరి శివరాత్రికి ముందు ఏమైనా వర్షాలు పడతాయి కదా, అప్పుడప్పుడు ఏమైనా వర్షం పడుతుందో ఏంటో తెలియదు. ఇది చూడండి ఎంత కేక్ పట్టుకొచ్చిందో. బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు తింటా ఉంటాను నేను. ఇవాళ రీతు బర్త్డే. హ్యాపీ బర్త్డే రీతు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.